డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము దేవుడు ఏ విధంగా ఆదరిస్తూ కాపాడుతూ రక్షిస్తాడనే వాక్యం చూసుకుందాము. డియర్ వ్యూవర్స్, టుడే I just want to share the Bible verse which says that God is the only sustainer and our timely hope. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడైనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందుము. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, భయపడకము, నేను నిన్ను ఏర్పరచుకుంటుని, దిగులు చెందకము, నేను నీకు దేవుడై ఉన్నాను, నేను బలపరుతును, సహాయం చేయవాడని నేనే అని చెప్తా ఉంది. Isaiah 41 chapter 10th verse. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. I will strengthen thee, I will help thee, I will uphold thee with the right hand of my righteousness. In this verse, God says that you don't worry, that I am your God. I will strengthen you, and God is only one who upholds us in His right hand. దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి మనకు ఆదరణ కలిగించును గాక. మీకు కంటెంట్ నచ్చిన ఏదైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వాక్యాన్ని, ఈ వీడియోని ఎంతోమందికి షేర్ చేస్తుంది. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్, యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మెనీ మోర్. Amen. Thank you.